హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడికి కావాల్సినవి గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. దాంట్లో ఇంకా ఏమేమి కావాలో చూద్దాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం, ధనియా, పోపు దినుసులు, ఇవి పల్లీలండి. ఇంకా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది ఎర్ర గోంగూర కాబట్టి కొంచెం చింతపండు పడుతుంది. ఇది ముందుగా ఉప్పేసి ఆయిల్లో ఫ్రై చేసేసాను. ఇప్పుడు పోపు పెడదాం. పోపు వేసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు, ఇందులో వెల్లుల్లి కూడా వేస్తారు, కానీ ఈరోజు శనివారం కదా, అందుకే వెల్లుల్లి వేయలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 3 టేబుల్ స్పూన్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు, అల్లం, చింతపండు వేసేసుకోవడం. ఇవి కూడా ఫ్రై అయ్యాక ముందుగా పెట్టి ఉంచుకున్నాం కదా, ఫ్రై చేసి ఆయిల్లో సాల్ట్ వేసి ఫ్రై చేశాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేశాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మీ టేస్ట్ తగ్గ చూసుకొని సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. చల్లారాక వేడివేడి అన్నంలోని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే యమ్మీ యమ్మీ పుల్లగా గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ సూన్.